గణపతి బప్ప మోరియా. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇల్లు పొదరిల్లు. ఇప్పుడు వేసవి కాలం కదండి, మనం మ్యాంగోస్ ఎక్కువ తెచ్చుకుంటా ఉంటాము. పిల్లలు కొంతమంది ఏమంటే మ్యాంగోస్ పీసెస్ తింటారు, కొంతమంది తినరు. అలాంటి పిల్లలకి ఏమంటే ఈజీగా ప్రాసెస్ లో మనము మ్యాంగో జ్యూస్ తయారు చేయడం ఎలా అని ఇవాళ నేను చూపిస్తానండి. మీకు టైం కూడా ఎక్కువ పట్టదు, మీకు త్వరగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే 3 మ్యాంగోస్ కావాలండి, 2 లెమన్స్ కావాలా, షుగర్ మీ ఇష్టం, మీ టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే దీంతో 3 మ్యాంగోస్ కి 3 కప్స్ వేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగోస్ అన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. సాల్ట్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ లో క్లీన్ చేయండి. క్లీన్ చేసి బాగా క్లీన్ చేసేసేలా. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత దీన్ని బాగా కొంచెం చిన్న చిన్న పీసెస్ గా ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా కోసేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా చిన్న చిన్నగా కోసేసుకోవాలి. ఇట్లా పీసెస్ లాగా చేసేసుకోండి. పిల్లలు ఎప్పుడు ఇట్లా పీసెస్ లాగా కూడా కొంతమంది తింటారు, కొంతమంది తినరండి. కొంచెం జ్యూస్ అయితే పిల్లలు తినని పిల్లలకి జ్యూస్, మ్యాంగో జ్యూస్ తీసుకున్నాకండి దాంట్లో ఈ లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలండి. ఫస్ట్ 3 కప్స్ షుగర్ వేసుకోవాలండి. 3 కప్స్ చాలండి, మీ ఆప్షన్. వేసిన తర్వాత ఈ జ్యూస్నంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. దీని పేస్ట్ ఏమంటే కొంచెం చాలా స్మూత్ గా వచ్చేంత వరకు వేసుకోవాలి. మెయిన్ ఇదే అండి ప్రాసెస్. మన మిక్సీకి ఎంత మెత్తగా వేసుకుంటే, ఎంత స్మూత్ గా వస్తే జ్యూస్ మీకు అంత బాగా వస్తుందండి. లేకపోతే చక్కెరగాను జ్యూస్ అక్కడ అట్లా ఉంటుందండి. అట్లా లేకుండా దీని మటుకు స్మూత్ గా వచ్చేంత వరకు మిక్సీ జార్లో మిక్సీ చేయాలి. ఓకే అండి. పేస్ట్ అయిన తర్వాత చూడండి ఇలా రావాలి. పేస్ట్ అయిన తర్వాత ఇంత స్మూత్ గా వస్తే మీకు జ్యూస్ బాగా వస్తుంది. లేదంటే సరిగా వేయకపోతే అదేమైతుందంటే షుగర్ గానే ఉంటుందండి. దీన్ని బాగా ఓకే అండి. ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసేసుకోవాలి నీట్ గా. బౌల్లో తీసుకున్న దీన్ని బాగా మిక్స్ చేయాలండి. ఫస్ట్ మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు జ్యూస్ అనేది అంత బాగా వస్తుందండి. ఓకేనా? ఇట్లా బాగా జ్యూస్ చేయాలి, బాగా మిక్స్ చేయాలండి. ఫస్ట్ మిక్స్ చేసుకుంటా దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటా కలుపుకోవాలండి బాగా. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తారో మీకు అంత బాగా వస్తుందండి జ్యూస్. సో నేనైతే 1 లీటర్ కలుపుకున్నా అండి. మీకు కావాలంటే మీ ఆప్షన్ అండి, టేస్ట్ని బట్టి మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి, లేదు తక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. నేనైతే 1 లీటర్ వాటర్ వేసానండి. బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇదేమంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిల్లలకి ఎప్పుడు తాగాలనిపించినా, పిల్లలకి ఇవ్వాలనిపించినా పిల్లలకి ఇవ్వచ్చు. మనం కూడా హెల్త్ కి మంచిదండి, బాగా తాగొచ్చు. ఇది పెద్దవాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి జ్యూస్ అనేది. షుగర్ ఉండే వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి, షుగర్ లేకుండా కూడా వేసుకొని తాగొచ్చు. కానీ షుగర్ ఉండే వాళ్ళు ఎక్కువ తాగుకోండి. ఫైనల్ గా మ్యాంగో జ్యూస్ రెడీ అయింది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.